కావలి వాయిస్ కు స్వాగతం. మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలో మిలాడీ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. జులూస్ ఏ మొహమ్మదీ ఊరేగింపు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. జెండా చెట్టు సెంటర్ నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముస్లిం మత పెద్దలతో కలిసి పాల్గొన్నారు. మొహమ్మద్ ప్రవక్త సందేశాలు శాంతి సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా కావలిలో ఘనంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా ప్రవక్త పుట్టినరోజు జరుపుకుంటూ అందరూ కూడా కలిసి సంఘీభావంగా మహాత్మా మహమ్మద్ గారి ప్రవక్త యొక్క జన్మదినానికి అందరూ కూడా ర్యాలీగా విచ్చేసి అందరూ కూడా ఆయన ఎడల ప్రేమానురాగాలు, ఆయన మీద విశ్వాసం, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మన ప్రపంచం ఇంత ప్రశాంతంగా మానవాళి జీవిస్తుంది అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనలు, సూక్తులు, వారి భావాలు అన్నీ కూడా ఈరోజు కలగలిపి ఈరోజు ఖురాన్గా పుట్టింది. వారు ఏవైతే సూచనలు చేశారో, వారు ఏవైతే సూక్తులను ప్రజలకు అందించారో వాటన్నిటినీ క్రోడీకరించి ఆయన ప్రథమ శిష్యులైనటువంటి అందరు వ్యక్తులు కలిసి ఖురాన్ని రచించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క నోటి నుంచి జాలువారిన ప్రతి పదము కూడా ఒక విలువైనటువంటి పదం. ఈ రోజున మన అందరం కూడా కలిసి మెలిసి జీవిస్తున్నామంటే, అన్ని రకాలుగా ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తున్నామంటే, పేదవారిని హక్కును చేర్చుకుంటున్నామంటే ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు. ప్రపంచ శాంతి కోసం తన ఆలోచనలు, తన ఉపన్యాసాలు అన్నీ కూడా చేసి మక్కా నుంచి మన మదీనా వరకు 571 సంవత్సరంలో జన్మించి 632 సంవత్సరం వరకు తన నిర్యాణం జరిగేంత వరకు కూడా 63 సంవత్సరాల పాటు ఆద్యంత ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ప్రాంతాలని పర్యటించి ఆనాటి యుద్ధాలు, ఆనాటి దోపిడీలు, ఆనాటి అరాచకాల నుంచి ప్రజలని మేల్కొల్పి అందరినీ శాంతియుతంగా ఉండేటట్టు ఆలోచన శక్తిని పెంచి ఈరోజు మానవాళికి ఒక సృష్టికర్తగా, ఖురాన్కి సృష్టికర్తగా, ప్రపంచ శాంతికి సృష్టికర్తగా ఈరోజు నిలబడిపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం కావలిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆయనందరూ కూడా ఒక్కరోజు కాదు, నిరంతరం కూడా ఖురాన్ ఎడల విశ్వాసాన్ని మనం పెట్టుకుంటూ పేదవాడిని హక్కును చేర్చుకుంటూ ఆకలితో వచ్చిన వాడికి అలమటించకుండా వాడికి చేతనంత వరకు సహాయం చేసుకుంటూ జీవితంలో రోజుకి 5 సార్లు పాటు నమాజు చేసుకుంటూ
కోరుకుంటూ ప్రవక్త యొక్క ఆలోచనలను ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం కూడా మన అందరం కూడా జీవించాలని, వారి నీడలో మన అందరం కూడా ఈరోజు ఆ ఆశయాలతో ముందుకు పోదామని, మన నెత్తిన ఇండియా జెండా ఉంది, ఆ జెండా నీడన మన అందరం కూడా బతుకుదామని, కులాలకి మతాలకి వర్గాలకి అన్నిటికీ సంబంధం కాదు, ప్రవక్త అనేటువంటి విశ్వాసం అందరికీ ఒకటే అనేటువంటి భావనతో ఈరోజు మనకు నడవాలని మనసారా ముస్లిం సోదరులందరినీ కూడా కోరుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాసుకోవాల్సింది మన అందరం కూడా కలిసి అందరం కూడా కావలిని శుభ్రంగా ఉంచుకుందాం, కావలిని బాగు చేసుకుందాం, కావలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, భవిష్యత్తు తరాలకి కావలిని ఒక మహానగరంగా చూపిద్దాం. మన జన్మలకు కాదు, రేపు మన బిడ్డ పోయే పుట్టలకు కూడా అభివృద్ధి చెందేటట్టు ప్రతి ఒక్కరూ కూడా చేతుల్లో చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దామని చెప్పి ముస్లిం సోదరులందరినీ కూడా మిమ్మల్ని వినయంగా కోరుకుంటూ, మహమ్మద్ ప్రవక్త మీకే కాదు నాకు కూడా ఒక దైవంతో సమానం. ఆయన మన అందరికీ దేవుడు. ఆయన ఆశీస్సులు ఎక్కడ ఉన్నా, సృష్టిలో ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మన కావల మీద నిండుగా మెండుగా ఉంటాయనే విశ్వాసంతో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.